పేతురు రాసిన రెండవ పత్రిక సెకండ్ పీటర్ చాప్టర్ 1. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 2 to 4, 2, 3, 4 మూడు వచనాలు చదువుతున్నాను. ప్లీజ్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్స్. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనండి. ఓపెన్ అవర్ ఐస్ దట్ యూ వుడ్ సీ వాట్ యూ హ్యావ్ ఇంటెండెడ్ ఫర్ అస్ టు సీ. మా మనోనేత్రులు వెలిగించండి. వాక్య ప్రత్యక్షత మాకు దయచేయండి. పెన్నడు చూడని సంగతులు మేము చూడటానికి మీ మీ కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో నేను లాస్ట్ సండే 2-3 వచనాలు మీకు చెప్పినట్టుగా నాకు గుర్తుంది. 2-3 వచనాలు ఏమనుంది? ఆయన దైవ శక్తి, 2వ వచనం, యాక్చువల్గా 3వ వచనం కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. నేను మధ్యలో ఉండి చదువుతున్నాను. ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నది అన్నమాట. ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ ఇన్ లైఫ్, ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ కన్సర్నింగ్ గాడ్లీనెస్, మీ భక్తికిని అలాగే మీ జీవితమునకును కావలసినవన్నీ దేవుడు ఆయన శక్తి ద్వారా మనకి దయచేయుచున్నాడు. సో అది ఎట్లాగ సాధ్యమవుతుందంటే ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. సో యాజ్ యు నో హిమ్, మీరు ఆయన తెలుసుకునే కొలది ఆయన శక్తి మీ జీవితంలో క్రియలోనికి వస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు నేను 4వ వచనానికి వచ్చేస్తున్నాను. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములు బట్టి అందరం కలిసి చదువుదాం. సెకండ్ పీటర్ చాప్టర్ 1 verse 4. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అందరం కలిసి ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమెన్. రైట్. 4వ వచనం అందరం కలిసి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించను. మీరు ఈ వచనంలో పట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? అనుగ్రహించును అన్నమాట. అనుగ్రహించును. హీ హ్యాస్ గివెన్ us. ఆయన అనుగ్రహించాడు. ఏం అనుగ్రహించాడు చూడండి. 4వ వచనం బాగా గమనించండి. అమూల్యమైన వాగ్దానం అనుగ్రహించాడు. వాగ్దానమునకు 2 పేర్లు ఇక్కడ పేతురు పెట్టాడు. మొదటిది అమూల్యమైన వాగ్దానం, రెండవది అత్యధికములైన వాగ్దానం. అమూల్యమైన వాగ్దానం చెప్పండి, మొదటిదేంటి, రెండవదేంటి? సో ఈ రెండిట్లోనే పేతురు చెప్పాలనుకున్న విషయం అంతా కూడా ఈ 2 మాటల్లోనే దాగి ఉంది. అమూల్యమైన వాగ్దానం, ప్రెషియస్ ప్రామిస్, అలాగే అత్యధికములైన వాగ్దానములను ఆయన మనకి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే ఈ లోకములో ఉన్న భ్రష్టత్వమును తప్పించుకోవటానికి. మనుషులు తమ దురాశ వలన చాలా అనవసరమైనవి తెచ్చుకుంటారు. చాలా ప్రతికూలమైన పరిస్థితులు, కొన్ని లేనిపోయినవి మనుషుల మీదకి వచ్చినప్పుడు వాటన్నిటి నుండి తప్పించుకొని దేవ స్వభావమునందు, చెప్పాలి దేని యందు? దేవ స్వభావమునందు, ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని దేవుడు మనకి అనుగ్రహించాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యము దేనికి ఇచ్చాడంటే మనకు ఆయన స్వభావములో పాలివారు అవటానికి ఇచ్చాడు. అంటే ద వర్డ్ విల్ హెల్ప్ యూ టు టేక్ పార్ట్ ఇన్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్.
మీరు పాలివారు ఒకట అంటే అర్థం ఏంటంటే ఆ స్వభావమును మీరు కూడా పొందుకొనుట అని అర్థం. యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద డివైన్ నేచర్. నా వాక్యంలో ఉన్న బ్యూటీ ఏంటంటే వాక్యము వాక్యము ద్వారా ఆ, దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంపూర్ణత అంతా కూడా మీరు పొందుకోవచ్చు. దేవుని యొక్క సంపూర్ణత అంతా కూడా మీరు పొందుకోవచ్చు. దేవుడు కలిగినవన్నీ కూడా నీవు పొందుకోవచ్చు. దేవుడు ఏమై ఉన్నాడో సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, యూ కెన్ హ్యావ్ ఆల్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మాట అర్థమైందా? దేవుని సంపూర్ణమైన దైవత్వాన్ని, అంటే దైవత్వమును కాదు, సంపూర్ణముగా దేవుడు కలిగిన సంపూర్ణమైన వాటిని ఆయన వాక్యము ద్వారా నువ్వు పొందుకోవచ్చు. అందుకనే ఈ వాక్యమే ఆత్మ సంబంధమైన వాటికి ద్వారము. వాక్యమే నీ అభివృద్ధికి ద్వారం. వాక్యమే నీ ఆశీర్వాదానికి ద్వారము. నేను అందుకనే మీరు వాక్య మనుషులుగా మార్చబడాలి. యూ షుడ్ బికమ్ ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములో లేనివి మనకొద్దు, వాక్యములో చెప్పనివి మనకొద్దు. చాలామంది ఏమనుకుంటారంటే వాక్యము కేవలము భక్తిగా జీవించడానికి మాత్రమే అనుకుంటారు, కేవలం స్పిరిచువల్ లైఫ్కే అనుకుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీ జీవితంలో ప్రతి ఏరియాకి వాక్యములో సక్సెస్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరు ఎలా సక్సెస్ అవ్వాలి, హౌ టు డూ బిజినెస్, హౌ టు వర్క్, హౌ టు డీల్ విత్ మ్యారేజ్ ఇష్యూస్, హౌ టు డీల్ విత్ చిల్డ్రన్. ఇంకా నేను చెప్తున్నాను, యు నేమ్ ఇట్, ఎనీథింగ్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషి బ్రతకటానికి దేవుడిచ్చిన యూజర్ మాన్యువల్ ఆయన వాక్యము. సో ఇప్పుడు ఏ పరిస్థితిని పరిష్కరించాలన్నా, ఏ విషయాన్ని మీరు డీల్ చేయాలన్నా, ఏ సందర్భమైన ఏ పరిస్థితి అయినా వాటన్నిటికీ కావాల్సిన సక్సెస్ ప్రిన్సిపల్స్ అన్ని నియమాలు దేవుడు తన వాక్యములో ఉంచి ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే వాక్యములు ఏముంటాయి అనుకుంటారు. ఊరికే భక్తిగా జీవిస్తే సరిపోద్దా, లేదంటే రక్షించబడితే సరిపోద్దా, స్పిరిచువల్ లైఫ్ సరిపోద్దా? స్పిరిచువల్గా ఉండటమే కాదు, మనం లోక జ్ఞానం కూడా తెలుసుకోవాలి. హలో, లోక జ్ఞానము దేవుని వాక్యములో, దేవుని వాక్య జ్ఞానము ఎదుట అవేవి పనిచేయవు. చాలామందికి ఇవెందుకు తెలియదు అంటే వాక్యం చదవక. ఇఫ్ యు రీడ్ ద వర్డ్, మీరు వాక్యం చదివితే ప్రతి చిన్న విషయం, ఎవ్రీ మైనర్ డీటెయిల్ మీ జీవితానికి సంబంధించినవి దేవుడు తన వాక్యములో దాచి ఉంచాడు. అందుకనే ఈ 2-3 వచనాలు ఏమనుంది, ఆయన భక్తికిని జీవితమునకు అనగా జీవమునకు కావలసిన వాటన్నిటినీ ఆయన శక్తి ద్వారా మనకు దయచేస్తూ ఉన్నాడు. అది ఎలాగా, హౌ టు ట్యాప్ ఇన్, దట్స్ వాట్స్ 4 ఇస్ టాకింగ్ అబౌట్. నువ్వు దానిలోనికి ఎలా ప్రవేశించగలవు అంటే, దాంట్లో ప్రవేశించడానికి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించాడు. సో గనుక మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యము మీ జీవితంలో ప్రతి పరిస్థితికి సమాధానం ఇస్తుంది. మీ జీవితంలో ప్రతి పరిధికి కావలసిన డైరెక్షన్ వాక్యంలో ఉంటుంది. అందుకనే మీరు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఎందుకంటే మన జీవితమునకు సంబంధించిన సమస్తము, అలాగే దేవునికి సంబంధించిన సమస్తము, భక్తికి జీవమునకు కావలసినవన్నీ కూడా ఆయన తన వాక్యము ద్వారా మనకు అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో మీరు వాక్యము చదవకపోతే అది ఎలాగుంటుందంటే మీరు సమస్తము కలిగి ఉండి దాన్ని అనుభవించలేని వారు అవుతారు. వాక్య జ్ఞానం లేకపోతే మన జీవితంలో చాలా 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 విషయాలు లోక సంబంధంగా డీల్ చేయటం ప్రారంభిస్తాం. వాక్య జ్ఞానం లేకపోతే మన ఎదుట ఉన్న పరిస్థితులు మనుషుల సహాయం కోరుకుంటాం. నో నో నో, దేవుని వాక్యంలో మీకు కావాల్సిన సమస్తం ఆయన అనుగ్రహించాడు. సో ఈ 4వ వచనం బాగా గమనించండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి, అందరం చూద్దాము 4వ వచనం. 1 2 3 గో. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. హల్లెలూయా. సో మీరు 2 విషయాలు ఆ వచనంలో కనిపిస్తుంది. నెంబర్ 1, మొదటిది ఈ లోకమందున్న భ్రష్టత్వము అన్నాడు.
రెండోది దైవ స్వభావము. అంటే దేవుని వాక్యము రెండు, ఈ టూ వరల్డ్స్కి పనిచేస్తుంది. ఈ లోక సంబంధమైన వాటి నుంచి మనం తప్పించబడటానికి, అలాగే దైవ సంబంధమైనవి మనం పొందుకోవటానికి. అందుకనే దేవుని వాక్యము మనకి చాలా 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 అవసరం. హల్లెలూయా. సో నేను ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి రండి. రోమన్స్ చాప్టర్ 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ మీరు ఈ ఈ వచనాలు చాలా చాలా పవర్ఫుల్ వచనాలు. యాక్చువల్గా రక్షణ గురించి మనకి కనిపిస్తుంది ఈ వచనము. హౌ ఎ పర్సన్ ఈజ్ సేవ్డ్, ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు. కానీ యాక్చువల్గా అది మన జీవితంలో ప్రతి పరిధికి కూడా అది వర్తిస్తుంది. యూ కెన్ అప్లై దట్ ప్రిన్సిపల్ టు ఎవ్రీ ఏరియా. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ విధముగానే ఆయన పని చేశాడు. సో మీరు ఇక్కడ చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చాలా స్పష్టం. దేవుని ప్రిన్సిపల్స్ చాలా సింపుల్గా ఉంటాయి. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, దేవుని ప్రిన్సిపల్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మనం చేయలేనంత సింపుల్గా ఉంటాయి. మనకేంటంటే చాలా పెద్ద పెద్దవి కావాలనుకుంటాం. లేదు, దేవుడు చాలా సింపుల్ ప్రిన్సిపల్స్ చెప్తాడు. వాటిని మీరు అనుసరిస్తే నిశ్చయముగా చాలా గొప్ప కార్యాలు చూస్తారు. నేను 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10, రోమ పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనము నుండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివాడు నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మీరు బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. ఇవన్నీ కూడా చాలా చాలా పవర్ఫుల్ స్క్రిప్చర్స్ ఇవన్నీ. సో అవన్నీ దేవుడు ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయుచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది ఏమని, ఎవడు పరలోకమునకి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. నౌ లిజన్, మీకు ఇది అర్థమవటానికి పాత నిబంధనలో దేవుణ్ణి రీచ్ అవటం చాలా కష్టం. చాలా రిచువల్స్ ఉంటాయి, చాలా ఆచారాలు ఉంటాయి, చాలా కట్టుబాట్లు ఉంటాయి. ఒక వ్యక్తి దేవుని యొద్దకు అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఆ వ్యక్తి దేవుని యొద్దకు రావాలంటే చాలా 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 దాటుకొని రావాలి. అయినా కూడా దేవుణ్ణి కలుసుకునే అవకాశం లేదు. యాజకుని వరకే రాగలడు, బలిపీఠం దగ్గర వరకే రాగలడు. కాబట్టి వారు క్రియల మూలముగా దేవుని యొద్దకు రావటానికి ప్రయత్నించారు. క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రయత్నించారు. అయితే దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రం అంతటికి సమాప్తి పలికాడు. 10వ వచనం బాగా గమనించండి. 3వ వచనము, 10వ అధ్యాయం 3వ వచనము. ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత నౌ హీ బిగాన్ టు టీచ్ ఎ న్యూ థింగ్. యేసుక్రీస్తు వారు నూతనమైన విషయాన్ని చెప్పడం ఆరంభించాడు. ఏంటంటే మీరు క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మీరు ఏదో క్రియలు చేసి, మీరు ఏదో కష్టపడి, ఏదో ఆచారాలు చేసి వాటి ద్వారా మీరు దేవుని మెప్పును సంపాదించుకోలేరండి. నేను చేసిన క్రియ యందు మీరు విశ్వాసం ఉంచితే అది మీకు నీతిగా పరిగణించబడుతుంది అన్నారు యేసు ప్రభు. హల్లెలూయా. కానీ మనుషులకి ఏంటంటే ఏదో ఒకటి చేయటమే ఇష్టం. మనుషులకు ముఖ్యంగా మన భారతదేశంలో మరి ముఖ్యంగా ఆచారాలంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి చేయాలి, దేవుని దగ్గర రావాలంటే ఏదో ఒకటి చేయాలి. దేవుని దగ్గర విచారం ఏంటంటే ఈ ఆచారాలు సంఘంలో కూడా వచ్చినాయి.
క్రైస్తవులు కూడా అనేక మంది ఈ ఆచారాలు చేయటం ఆరంభించారు. ఏదో చేస్తే దేవుడిని మెప్పిద్దామనో, లేకపోతే ఏదో ఒక ఆచారం పెడితే ప్రజలకు భక్తి కలిగిద్దనో. దీనివల్ల ఏమైపోతుందంటే చాలామంది విశ్వాసులు ఆచారానికి మాత్రమే స్టిక్ అవుతున్నారు కానీ దేవుని యొక్క శక్తిని పొందుకోవటం లేదు. రకరకాల ఎన్ని ట్రెడిషన్స్, అసలు మరి ముఖ్యంగా నేను చెప్పిన గుంటూరులో ఉన్న ట్రెడిషన్స్ ఇంకెక్కడ ఉండవేమో. గుంటూరులోనే కాదు, ఇంకా కొన్ని ప్రాంతాలు, అంటే విజయవాడ కంటే ఎక్కువగా గుంటూరులో మేబీ ఇంకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రిస్టియన్ వరల్డ్, క్రైస్తవ లోకం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అరే రే రే ఎన్ని ట్రెడిషన్స్. దేవుడు నన్ను ఈ పట్టణానికి తీసుకొని వచ్చినప్పుడు, నేను ఈ పట్టణం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దట్స్ వాట్ ద లార్డ్ షోడ్ మీ. దిస్ పీపుల్, ద పీపుల్ ఆఫ్ దిస్ సిటీ అండ్ ద సిటీస్ నియర్ బై, దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా, there is so much religious, there is religion and tradition. కేవలం మతము లేక కేవలము ఈ ఆచారానికి చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకొనుట, దేవుని వాక్యాన్ని అనుభవించుట, దేవునితో సహవాసం చేయుట, దేవునితో ఇంకొంచెం లోతుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువైపోయింది. యేసుప్రభు వచ్చి అన్నాడు, ఇదిగో మీ క్రియల మూలముగా మీరు నీతిమంతులుగా తీర్చబడటం కాదు, మీరు విశ్వాస మూలముగా మీరు నీతిమంతులుగా తీర్చబడుటకు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమునకు సమాప్తి పలికాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఇప్పుడు 5వ వచనం బాగా గమనించండి. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచున్నాడు. అంటే ధర్మశాస్త్రము వలన చేస్తే ధర్మశాస్త్రం బట్టి జీవించాలి. అయితే 6వ వచనము, నౌ జీసస్ ఈస్ బ్రింగింగ్ ఏ న్యూ ప్రిన్సిపల్. యేసుప్రభు వారు ఒక నూతన మార్గాన్ని తీసుకొని వచ్చాడు, ఒక నూతన నియమాన్ని తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రం మూలముగా కాదు, విశ్వాస మూలముగా. నౌ ద లైఫ్ ఈస్ బై ఫెయిత్, నాట్ బై ద లా. ఇప్పుడు ధర్మశాస్త్ర మూలముగా కాదు జీవించేది, మనం విశ్వాస మూలముగా జీవించాలని ఆయన అన్నాడు. హల్లెలూయా. ఏంటి ధర్మశాస్త్రం ఏంటంటే నీ క్రియల మీద విశ్వాసం, విశ్వాస మూలముగా ఏంటంటే ఆయన చేసిన క్రియ మీద విశ్వాసం. సో మీరు 6వ వచనం చదివితే, అయితే విశ్వాస మూలముగా నీతి ఇలాగ చెప్పుచున్నది. విశ్వాస మూలముగా నీతి ఏంటి, ఏమని చెప్తుందంటే, క్రీస్తును క్రిందకు తీసుకొని వచ్చుటకు పరలోకంలోనికి ఎవరు వెళ్తారు, లేక క్రీస్తును అగాధములో నుంచి పైకి తీసుకొని రావటానికి, మృతుల్లో నుంచి పైకి తీసుకొని రావటానికి అగాధంలోనికి ఎవరు దిగిపోతారు అంటే దాని అర్థం ఏంటంటే, నో పీపుల్ వాంట్స్ టు రీచ్ క్రైస్ట్. క్రీస్తును ప్రజలు చేరాలనుకుంటున్నారు, క్రీస్తును అనుభవించాలనుకుంటున్నారు, క్రీస్తు నుంచి అనేక మేలు పొందాలనుకుంటున్నారు. అయితే కిందకి యేసుప్రభు వారు ఎక్కడో క్రింద ఉన్నాడేమో, ఆయన్ని పైకి తీసుకొని రావటానికి ఎవరు అగాధంలోనికి వెళ్తారు, లేకపోతే యేసుప్రభు ఎక్కడో పైన పరలోకంలో ఆకాశం మందు ఉన్నాడేమో, ఆయన్ని క్రిందకి తీసుకొని రావటానికి పరలోకంలోనికి ఎవడు ఎక్కిపోతాడు అని నువ్వు అనుకోనవద్దు. మీరు అలా అనుకోవద్దు. ఇట్స్ నాట్ హార్డ్ టు రీచ్ క్రైస్ట్. మీరు క్రీస్తును చేరుకోవటం కష్టం కాదు, వాక్య సంబంధమైనవి పొందుకోవటం కష్టం కాదు. క్రీస్తు మన కొరకు చేసినవి, జరిగించినవి, నెరవేర్చినవి, మన కొరకు సిద్ధపరిచినవి, అవి పొందుకోవటం కష్టం కాదు. విశ్వాస మూలముగా నీతి ఏమి చెప్తుందంటే 8వ వచనము, అది ఏమి చెప్పుచున్నది, అది ఏమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఆ వచ్చిన చదువుదాం అందరం. అదేమని చెప్పుచున్నది, 1 2 3 గో. అదేమని చెప్పుచున్నది, ఇంకా మీరు అందరు చదవలేదు, 1 2 3 గో. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అయిపోయిందా వర్తమానం ఈరోజు? నా వన్ స్టాప్ సొల్యూషన్ నీ జీవితానికి, ఒకటే పరిష్కారం, ద గ్లోరియస్ సొల్యూషన్. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన పరిష్కారం. ఎనీథింగ్ కన్సర్నింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏ విషయమైనా, ఏ పరిధైనా, బీట్ ఫైనాన్సెస్ ఆర్ బీట్ హెల్త్ ఆర్ బీట్ స్పిరిచువల్ లైఫ్, లేకపోతే అది ఏదైనా నీ కెరీర్కి సంబంధించిందైనా, నేను హౌ కెన్ ఐ రీచ్ దాట్, నేను అది ఎలాగ పొందుకోగలను, నేను ఎలాగ రీచ్ అవ్వగలను, దేవుడు ఎలా పనిచేస్తాడు, హౌ కెన్ ఐ రీచ్ గాడ్, నేను ఈ పరిస్థితిలో లేకపోతే ఈ సందర్భంలోనికి నేను దేవుడిని ఎలా ఇన్వాల్వ్ చేయగలను.
ఈ పని దేవుడు నాకు చేయటానికి నేను ఎలాగ దేవుడిని తీసుకొని రాగలను అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాక్యము నీ యొద్దను, కమాన్ ఇంకా ఎక్కడుంది చెప్పాలి, నీ నోటను, ఇంకా ఎక్కడ చెప్పాలి, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యమును అంటే ఎవ్రీ సక్సెస్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుని వాక్యములో ఉన్నాయి. ఈ వాక్యము దేవుడిని యొద్ద ఉంచాడు, నీకు ఇచ్చాడు వాక్యం. ఈ వాక్యం ఏం చేయాలంటే నీ నోట నీ హృదయంలోను పెట్టుకొనగలిగితే, ఇఫ్ యూ కెన్ గెట్ దిస్ వర్డ్ ఇన్ టు యువర్ స్పిరిట్, ఇఫ్ యూ కెన్ గెట్ దిస్ వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్, ఈ వాక్యము నీ హృదయంలోనికి నువ్వు స్థిరపరచుకొనగలిగితే, ఇఫ్ యూ కెన్ గివ్ వాయిస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమునకు నీవు స్వరం ఇవ్వగలిగితే, నేను చెప్తున్నాను దేవుని వాక్యము శక్తివంతముగా నీ జీవితంలో పనిచేయటం ఆరంభిస్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నేను చెప్తున్నాను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరచుకుంటారో, గాడ్ విల్ మేక్ యు మాస్టర్ ఓవర్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితులు అన్నిటికంటే పైన ఉన్నవాడుగా వాక్యము నిన్ను చేస్తుంది. చాలామంది వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వరు, వాక్యానికి ఇవ్వాల్సిన ఆ యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. అందుకని పేతురు అన్నాడు, ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించాడు. దేవ స్వభావం మీకు ఆ మాట ఎలా ఉందో కానీ, అంటే యాజ్ యూర్ స్టడీయింగ్ ద వర్డ్, యాజ్ యూర్ స్పెండింగ్ టైమ్ విత్ ద వర్డ్, మీరు వాక్యముతో సమయాన్ని గడుపుతుంటే మీరు దేవ స్వభావములోనికి పాలు పంచుకొనుచున్నారు. ఇట్ ఇస్ హ్యాపెనింగ్. మీకు అర్థం కాకపోవచ్చు, ఆ వాక్యము మీ ఆత్మలోనికి అది 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 వెళ్తుంది. అది ఎలాగంటే నేను మిరకల్ సీడ్ సండే రోజు చెప్పినట్లుగా, ఒక విత్తనములో ఆ విత్తనము చూస్తే చాలా చిన్న విత్తనముగానే ఉంటుంది. ఆ విత్తనములోనే చెట్లు ఉన్నాయి, ఆ విత్తనములోనే ఫలములు ఉన్నాయి, ఆ విత్తనములోనే వేర్లు ఉన్నాయి. ద సీడ్ హ్యాస్ రూట్స్, ద సీడ్ హ్యాస్ ద ఫ్రూట్, ద సీడ్ హ్యాస్ ట్రీ. మనకు అవన్నీ కనపడవు, ఆ విత్తనములోని ఇవన్నీ ఉన్నాయి. యు టేక్ ఎన్ ఆరెంజ్ సీడ్, ఒక కమల విత్తనాన్ని తీసుకోండి, ఆ విత్తనంలో రూట్స్ ఉన్నాయి, వేర్లు ఉన్నాయి, ఆ విత్తనములో చెట్లు ఉన్నాయి, ఆ విత్తనములో ఫలం ఉంది. కానీ దాంట్లో ఉన్నవన్నీ బయటికి రావాలంటే ఆ విత్తనము హ్యాస్ టు బి ఇన్ ద గుడ్ ఎన్వైరన్మెంట్. మంచి ప్రదేశంలో ఆ విత్తనం నాటబడాలి. ఎప్పుడైతే ఆ విత్తనం నాటబడుతుందో, ఆ విత్తనములో దేవుడు దాచి ఉంచినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటికి రావటం ఆరంభిస్తుంది. అలాగే దేవుని వాక్యము విత్తనము దేవుని వాక్యం అన్నాడు. ఈ వాక్యములో నీ భవిష్యత్తు ఉంది. ఈ వాక్యములో నువ్వు అక్షరాలు అనుకుంటున్నావు, ఇవి చదివితే గోడ మీద రాసుకోవటానికి కొటేషన్స్ అనుకుంటున్నావు, లేకపోతే ఎప్పుడో బాధలో ఉన్నప్పుడు చదువుకొని ఆదరణ పొందడం, అంతవరకే చాలామంది లిమిట్ చేసేస్తారు. కాదు, నేను చెప్తున్నాను, దేవుని వాక్యము నీ హృదయములోనికి వెళ్ళినప్పుడు ఈ వాక్యము చేసే ఒక పని ఏంటంటే, నీ చుట్టూ ఉన్న ప్రతి పరిధిని బ్రేక్ చేసి, నీ చుట్టూ ఉన్న ప్రతి బ్యారియర్ని బ్రేక్ చేసి, వాటికి మించి ఎదుగునట్లుగా ఈ వాక్యము నిన్ను తయారు చేస్తుంది. హల్లెలూయా. Come on, loud hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? Your success is in the word of God. మీకు అర్థం కావట్లా? ఈ వాక్యంలోనే దెర్ ఇస్ సక్సెస్. నీ కుటుంబం ఈ వాక్యంలోనే ఉంది, నీ గృహం ఈ వాక్యంలోనే ఉంది, నీ భవిష్యత్తు ఈ వాక్యంలోనే ఉంది, నీ వ్యాపారం ఈ వాక్యంలోనే ఉంది, నీ కెరీర్ ఈ వాక్యంలోనే ఉంది, నీ ఉద్యోగం ఈ వాక్యంలోనే ఉంది. అది ఎక్కడుంది అని తిరుగుతున్నావు. ఎవరు చేస్తారు అనుకున్నా. హలో, వాక్యము నీ యొద్దను, కమాన్ ఇంకెక్కడ చెప్పాలి, నీ నోటను, కమాన్ ఇంకెక్కడ చెప్పాలి, నీ హృదయములో ఉన్నది ఏ వాక్యం? అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం, ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. సో మీరేం చేయాలంటే, యూ షుడ్ బి డిలిజెంట్ టు టేక్ ద వర్డ్ అండ్ వాయిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యమును తీసుకొని ఆ వాక్యమునకు స్వరమిచ్చుటలో నీవు నమ్మకంగా ఉండగలిగితే, ఎవరు వినాల్సిన అవసరం లేదండి, మీరు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వాక్యమును నువ్వు పలుకుతూ ఉండాలి, ఆ వాక్యమును పలుకుతూ ఉండాలి. ఎంతవరకు పలుకుతూ ఉండాలంటే, నీ హృదయమందు స్థిరపడినంత వరకు పలుకుతూ ఉండాలి. వాక్యము స్థిరపడినప్పుడు నీ హృదయంలో, నేను చెప్తున్నాను, ఈ వాక్యము నీ హృదయంలో స్థిరపడినప్పుడు, ఈ స్థిరపడిన వాక్యము నీ నోట నుంచి విడుదల చేయబడుతున్నప్పుడు, ఇట్ బికమ్స్ ద క్రియేటివ్ ఫోర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సృజనాత్మకమైన, క్రియేట్ చేయగలిగిన ఒక శక్తిగా మార్చబడుతుంది. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మనందరికి తెలిసిన వాక్య భాగం, ఎముకల లోయలోనికి హెస్కేలుని తీసుకొని వచ్చి పెట్టాడు.
ఎముకల లోయలోనికి పెట్టిన తర్వాత ఏమన్నాడు? యెహెజ్కేలు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? దేవుడు కొన్నిసార్లు ఆయనే ప్రశ్న అడిగి ఆయన మనతో సమాధానం చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. 37వ అధ్యాయం చదువుదామా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా హస్తము నా మీదకు వచ్చి నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని వెళ్ళి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దిప్పెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? లుక్ ఎట్ దట్ క్వశ్చన్, లుక్ ఎట్ దట్ క్వశ్చన్. ఒక దేవుడు, సర్వాన్ని సృష్టించిన వాడు, ద గాడ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఆస్కింగ్ ఏ మోర్టల్ మ్యాన్. ఒక నరమాత్రుని అడుగుతా ఉన్నాడు, నరపుత్రుడా, నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? చాలాసార్లు మనుషులు అడుగుతారు దేవుడిని ప్రశ్న, అయ్యా నా జీవితం బాగవుతుంది అంటావా? నా కుటుంబం బాగవుతుందా? నా ఫ్యామిలీ అవుతుందా? నా ఉద్యోగం సెట్ అవుతుందా? నా ఫైనాన్సెస్ బాగవుతుంది? దేవుడు అన్నాడు, ఆ ప్రశ్న నేను అడగాలి నిన్ను. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? వాట్ ఈస్ యువర్ వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ టుడే? ఆ ఎండిపోయిన ఎముకల లోయ, నీ లోయ ఏంటి? దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని చెప్పి ఇప్పుడు దేవుడే దానికి జవాబిస్తున్నాడు. హీఈస్ గివింగ్ ద ఆన్సర్. యెహెజ్కేలుతో చెప్తున్నాడు. యెహెజ్కేలుతో ఏమంటున్నాడంటే, ఇదిగో యెహెజ్కేలు ఇట్లా చేయి నువ్వు. అందుకు ఆయన అంటున్నాడు 4వ వచనంలో, ప్రవచనమెత్తి. అందరు చెప్పండి, ప్రవచనమెత్తి. బిగ్గరగా చెప్పాలి, ప్రవచనమెత్తి. మరలా చెప్పాలి, ప్రవచనమెత్తి. ఏం చేయమన్నాడు? ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, prophesy to this dry bone, prophesy to this dry bone. అంటే speak out to the dry bone. ఎందుకని ఈ ఎముకలు ఎట్లా బ్రతుకుతాయని నువ్వు అనుకుంటున్నావు? ఈ ఎముకలను ఎవరు బ్రతికిస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఈ ఎముకలు బాగుపడేది ఎలాగని నువ్వు అనుకుంటున్నావు? నా బిజినెస్ ఎట్లా రిస్టోర్ అవుతుంది? నేను కోల్పోయిన ఫైనాన్స్ ఎట్లా రిస్టోర్ అవుతాయి? లేకపోతే నా జీవితం ఎట్లాగ సెట్ నువ్వు అనుకుంటున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరంలో, ఏదో చేయాల్సిన అవసరంలో, ఆ వాక్యము నీ యొద్దను, కమాన్, ఇంకెక్కడ? నీ నోటను, కమాన్ చెప్పాలి, ఇంకెక్కడుంది? నీ హృదయం ముందు ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, యు నీడ్ టు స్పీక్ ఇట్ అవుట్. ప్రవచనమెత్తి ఎముకలతో చెప్పు. వావ్! మీరుంటే ఏం చేసేవారు ఆ రోజున ఆ ఎముకల లోయలో? నేను కూడా ఒక ఎముకల్లో కామ్గా ఉండేవాడిని అంటారా? నో. when God told to this prophet to speak to the dry bone, now that's not easy. ఎండిపోయిన ఎముకతో మాట్లాడమంటే నేను చెప్తున్నాను అమ్మా, బాగా వినాలి. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. మీ జీవితంలో ఏ పరిష్కారం చూడాలన్నా ఇట్ హ్యాస్ టు బిగిన్ బై స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును పలుకటతోనే ఆరంభం అవ్వాలి, అంతే, ఇంక వేరేది ఏమి లేదు. అదే నేను ప్రార్థనలోకి నడిపిస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ ద వర్డ్, వాక్యములో నుంచే. దేవుడు అలాగే చేశాడు. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. తర్వాత ఏమైంది? చెప్పాలి వచనాలు ఏమని ఉన్నాయి? అరే చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగా ఉంది. నాకు అర్థం కాల, ఆయన సృజించిన తర్వాత నిరాకారముగా ఎలా ఉంది? ఆయన సృజించిన తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను. ఇంకా చీకటి ఉంది, అగాధ జలములు ఉన్నాయి అక్కడ. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉంది. ఎవ్రీథింగ్ వాస్ chaotic. In the beginning everything was chaotic. అన్ని చాలా చాలా అస్తవ్యస్తముగా కలవరంతో ఉండిపోయింది. నిరాకారంగా ఉంది, చీకటి ఉంది. అగాధ జలములు ఉన్నాయి. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. అండ్ సడన్లీ దేవుడు అనుకున్నాడు, నౌ హౌ కెన్ దిస్ సిచ్యువేషన్ టర్న్ అవుట్ టు బి గుడ్? ఈ పరిస్థితి ఎలాగ మార్చబడగలదు అని ఆయన వెంటనే నోరు తెరిచి హీ బిగాన్ టు స్పీక్. ఆయన మాట్లాడటం ఆరంభించాడు. హల్లెలూయా. ఆయనడు లెట్ దేర్ బి లైట్. ఆయన వెలుగు కమ్మని పలికాడు. ఆయన పలికినప్పుడు ఏం జరిగింది? ఆయన పలికిన మాట నెరవేర్చు. నేను చెప్తున్నాను, బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీకు విషయం తెలుసా? మీరు వాక్యాన్ని పలికితే నేను మరలా చెప్తున్నా, మీరు వాక్యాన్ని పలికితే
ఒక పరిస్థితి మీద పలికిన, ఒక వ్యక్తి మీద పలికిన, ఒక శక్తి మీద పలికిన, లేకపోతే మీ జీవితంలో ఎదురవుతున్న వాటన్నిటి మీద వాక్యాన్ని పలికిన, బాగా వినాలి, ఆ పరిస్థితులు, ఆ వ్యక్తులు, ఆ దురాత్మ సమూహాలు ఎలా చూస్తారో తెలుసా? దేవుడు పలికినట్టుగా చూస్తారు. ఎందుకని? అది దేవుని వాక్కు. మీరు అనుకుంటున్నారు మీరు పలుకుతున్నారని, మీరే పలుకుతున్నారు, కానీ అది దేవుని వాక్కు. అది దేవుడు పలికినట్టుగా పరిగణించబడుతుంది. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గాడ్ స్పీకింగ్. సచ్ పవర్ఫుల్. అంత శక్తివంతం వాక్యం పలకటం అంటే. ఇట్స్ నాట్ సింపుల్. మీరు ఊరికే ఒక్కసారి పలికి ఆపేయటం కాదు. యూ హ్యావ్ టు బి స్పీకింగ్ ద వర్డ్. మీరు వాక్యమును పలుకుతూనే ఉండాలి కన్సిస్టెంట్గా. యెహోషువ గ్రంథం 1:8 ఏమనుంది? దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. లెట్ నాట్ దిస్ వర్డ్ ఆఫ్ ద లార్డ్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటు నుంచి ఇది దూరం అవ్వని బాకి యెహోషువ. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక, తెలుగు బైబిల్లో బోధింపకనుంది, మాట్లాడక తప్పిపోకూడదు. ఏమనుంది? దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల. అందరు చెప్పండి, ధ్యానించిన ఎడల. మరలా చెప్పాలి, ధ్యానించిన ఎడల. ఇంకా బిగ్గరగా చెప్పాలి, ధ్యానించుట అంటే అక్కడ గ్రీక్ భాషలో, హెబ్రూ భాషలో హగా అన్నమాట. హగా అంటే అర్థం ఏంటంటే టు థింక్ అబౌట్ ఇట్, టు పాండర్ ఓవర్, టు ఇమాజిన్. నువ్వు దాన్ని ఆలోచించి, దాన్ని ఊహించి, దాన్ని దృశ్య రూపంలో చూచి, దాని గురించి ఆలోచించి అది నీ హృదయంలో స్థిరపరచుకున్నట్టు. నేను చెప్తున్నాను, వాక్యం నీ హృదయంలో స్థిరపడాలంటే నీవు దాన్ని ఎక్కువ ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యము మీ హృదయంలో స్థిరపడుతుందో, యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 12వ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అవుట్ ద అబండెన్స్ ఆఫ్ హార్ట్ ద మౌత్ స్పీక్స్. ఈ వాక్యము నీ హృదయంలో స్థిరపరచబడినప్పుడు ఏమవుతుందంటే, ఈ వాక్యము నీ హృదయములోనున్న వాక్యము నీ నోటు నుంచి రావటం ఆరంభిస్తుంది. అండ్ నౌ వెన్ యూ బిగిన్ టు స్పీక్, ఎప్పుడైతే నీ నోరు నీ హృదయమునకు అలైన్ అవుతుందో అప్పుడేమవుతుందంటే నీ నోటు నుంచి పలకబడుతున్న వాక్యము క్రియేటివ్ ఫోర్స్గా మార్చబడుతుంది. హల్లెలూయా. దాన్నే విశ్వాసం అంటున్నా నేను. ఆమేన్. కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. లాస్ట్ వీక్ ఐ థింక్ ఆన్ వెన్స్డే, బుధవారం అనుకుంటా, మన చర్చిలో ఒక ఫ్యామిలీ వారికి దేవుడు పాపనిచ్చాడు. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. మన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మన విశ్వాసులే. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ డాక్టర్స్. వారికి పెండ్లైన 7 సంవత్సరాల దాకా సంతానం లేదు, కానీ నమ్మకంగా దేవుని అందు విశ్వాసం ఉంచారు. దేవుడు వారికి పాపనిచ్చాడు. నాకు ప్రతి ఫేజ్ నాకు తెలుసు, నాకు చెప్తానే ఉండేవారు, నేను ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని. అయితే ఆ రోజు వారు టెస్ట్ మనీ చెప్తా ఉంటే నేను మరలా వింటా ఉన్నాను. ఐ రియల్లీ ప్రైజ్డ్ గాడ్. వారు చెప్పిన విషయాలు ఏంటంటే, మేము ఫెయిత్ సెంటర్కి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, వి లెర్న్ ఫెయిత్. మేము విశ్వాసము నేర్చుకున్నాం. విశ్వాసముతో ఎలాగా మేము కార్యాలు పొందాలో నేర్చుకున్నాం. విశ్వాసము ద్వారా ఎట్లాగా ముందుకెళ్లాలో నేర్చుకున్నాం. కృంగిపోయినప్పుడు, దిగిలేసినప్పుడు, భయం కలిగినప్పుడు హౌ టు ఎక్సర్సైజ్ ఫెయిత్. నిజంగా అవి నేర్చుకున్నప్పుడు 7 సంవత్సరాలు మాకు పిల్లలు కలగపోయినప్పటికీ, 7 సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ దేవుడు మాకు మంచి బిడ్డనిచ్చాడు. అంతే కదా. లిజన్, నాకు కూడా గుర్తుంది వాళ్ళు చెప్పినప్పుడు. వాళ్ళకి ఐ థింక్ తనకి 7th month or 8th month ఎప్పుడో స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పిన కాంప్లికేషన్ ఏంటంటే, అసలు స్పైన్ లేదన్నారు. ఆ పాపకి ఫామ్ అవ్వలేదన్నారు, వెన్నెముక లేదన్నారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు, అన్న ఇట్లా చెప్తున్నారు, ప్రార్థన చేయండి అంటే. అంత బాగానే ఉంటుంది, డోంట్ వరీ, విల్ ప్రే. బట్ దే కేమ్ టు చర్చ్ అగైన్ సండే. మరలా అగైన్ వారు వాక్యం వింటా ఉంటే, ఓకే, వెన్ వి స్పీక్ ద వర్డ్, విశ్వాసం వాక్యం మాట్లాడినప్పుడు లేనివి క్రియేట్ చేయబడతాయి. దే బిగాన్ టు అండర్స్టాండ్. ఆ తర్వాత కొంతకాలానికి మరలా స్కాన్ చేసి ముక్కు లేదని చెప్పారు. నిజంగా సీరియస్లీ, దే హ్యావ్ ద స్కాన్ రిపోర్ట్స్. ముక్కే ఫామ్ అవ్వలేదు, ఇంకా కొంచెం డిఫార్మ్డ్గా ఉంది. పాప కొన్ని అవయవాలు సరిగ్గా ఫాలో అవ్వాలి, ముక్కు ఫామ్ అవ్వాలి, స్పైన్ ఫామ్ అవ్వలేదు, ఇబ్బంది అవుతుందేమో అని చాలా 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 ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కాంప్లికేషన్ వస్తూ ఉంది. ఆ తర్వాత డ్యూ డేట్ వచ్చింది, వారికి పాప పుట్టింది. వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు, సాక్ష్యం చెప్తా, ఈ రోజున మా అమ్మాయికి అందమైన ముక్కు దేవుడు ఇచ్చాడు అంటున్నాడు. అట్లాగే స్ట్రాంగ్ స్పైన్.
ఐ మీన్ ఏ ఏ లోపం లేకుండా ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. సి లిసన్ టు మీ. నేను చెప్తున్నాను అమ్మ, నేను చెప్తున్నాను. డాక్టర్స్ ఏమి రిపోర్ట్ ఇచ్చారో నాకు తెలియదు. యెషయా ఒక మాట అన్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో హూ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్. మా రిపోర్ట్ ఎవరు నమ్మాడు? మనం అందరి రిపోర్ట్లు నమ్ముతాం. నీ శరీరం ఇచ్చే రిపోర్ట్ నమ్ముతాం, డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ నమ్ముతాం, మనుషులు ఇచ్చే రిపోర్ట్ నమ్ముతాం. నీ బిజినెస్ గురించి, నీ హెల్త్ గురించి, నీ జాబ్ గురించి, నీ కెరియర్ గురించి 10 మంది 10 రిపోర్ట్లు ఇచ్చి ఉంటారు. కానీ వాక్యంలో ఒక రిపోర్ట్ ఉంది. వాక్యంలో రిపోర్ట్ ఏంటంటే నువ్వు ఎన్నటెన్నటికీ సక్సెస్ఫుల్ వ్యక్తివే. వాక్యంలో రిపోర్ట్ ఏంటంటే నువ్వు వృద్ధి చెందిన వ్యక్తివే. వాక్యంలో రిపోర్ట్ ఏంటంటే నువ్వు సమృద్ధిలో జీవించే వ్యక్తివే. వాక్యంలో రిపోర్ట్ ఏంటంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడిన వ్యక్తివే. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమును తీసుకొని ఈ వాక్యము నీ నోట, నీ హృదయమందు నువ్వు ఉంచుకొని ఆ వాక్యమును కనుక నువ్వు పలకటం ఆరంభిస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ యు బికమ్ అన్స్టాపబుల్. ఎవరిని ఆపలేని వ్యక్తి. ఎందుకని? వాక్యముకున్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఇట్ బ్రేక్స్ ఎవ్రీ హ్యూమన్ లిమిటేషన్. నీ మానవ సంబంధమైన ప్రతి పరిధిని విరగ్గొట్టేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు హెస్కేల్తో? ప్రవచనం ఎత్తి ఎముకలకు చెప్పు అంటే. నౌ లిసన్ అమ్మా, వింటున్నారా? గాడ్ వాంట్స్ యూ టు ప్రొఫెసై టు యువర్ సిట్యుయేషన్. నీ పరిస్థితికి నువ్వు ప్రవచించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చెప్పాలి. నీ పరిస్థితి నువ్వేం చేయాలి? యూ నీడ్ టు స్పీక్ టు యువర్ సిట్యుయేషన్. నీ పరిస్థితి, నీ స్వరము వినాలి. నీ పరిస్థితి, నీ నోటి నుండి వస్తున్న వాక్యము వినాలి. కమ్ ఆన్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, అది లోపమైనప్పటికీ, లేనిదైనప్పటికీ, అది సృష్టించబడవలసినదైనప్పటికీ, నువ్వు వాక్యమును మాట్లాడినప్పుడు అది సృష్టించబడుతుంది మరలా తిరిగి. హల్లెలూయా. అది తొలగించబడవలసిందైతే నువ్వు వాక్యమును మాట్లాడినప్పుడు అది తొలగించబడుతుంది. అది తప్పించబడవలసిందైతే నువ్వు వాక్యమును మాట్లాడినప్పుడు అది తప్పించబడుతుంది. ఎందుకని? ద వర్డ్ హ్యాస్ పవర్. అందుకని ఆయన అన్నాడు, ఇదిగో వాక్యము మీ యొద్దను, మీ నోటను, మీ హృదయములో ఉన్నది. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు చూడు, మరలా హెస్కేలు గ్రంథానికి వచ్చాను. 37వ అధ్యాయము. ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చూసారా? నువ్వు మాట్లాడేది హెస్కేలు కానీ ఎముకలతో అంటున్నాడు ఇది యెహోవా మాట. ఇది మాట్లాడేది నేనే కానీ ఇది దేవుని మాట. కమ్ ఆన్ హల్లెలూయా. సో కాబట్టి యెహోవా పలికితే ఏమి జరగగలదో నువ్వు పలికితే అదే జరగగలదు. దేవుడు మాట్లాడితే ఏమి జరుగుతుందో దేవుని మాట నువ్వు మాట్లాడితే కూడా అదే జరుగుతుంది. అది జరుగునంత వరకు నువ్వు మాట్లాడుతూనే ఉండాలా. ఊరికే మౌనముగా ఉండొద్దు. నేను చెప్తున్నాను, మీరు ఎవరు ఫీల్ అయినా, ఎవరేమనుకున్నా అవన్నీ పక్కన పెట్టి యూ బిగిన్ టు స్పీక్ టు యువర్ సిచ్యువేషన్, బిగిన్ టు స్పీక్ టు యువర్ లైఫ్, బిగిన్ టు స్పీక్ టు యువర్ బిజినెస్, బిగిన్ టు స్పీక్ టు యువర్ కెరీర్. టేక్ ద వర్డ్. వాక్యమును తీసుకో, వాక్యమును మాట్లాడుతూ ఉండు. స్పీక్ ఎంతవరకు? అంటిల్ నీ హృదయము, నీ నోరు ఏకమగునంత వరకు కూడా. చాలాసార్లు నోటితో ఒకటి మాట్లాడతాం, హృదయం ముందు మరొకటి విశ్వసిస్తూ ఉంటాం. నీ హృదయం నీ నోటితో చాలాసార్లు ఏకీభవించదు. కొన్నిసార్లు హృదయం ముందు విశ్వాసం ఉంటుంది కానీ నోరు మరొకటి మాట్లాడుతూ ఉంటుంది. కాదు, అలైన్ యువర్ మౌత్ విత్ యువర్ హార్ట్. నీ హృదయము, నీ నోరు ఒకదానితో ఒకటి అలైన్ చేయబడి వాక్యమును నువ్వు పలకటం ఆరంభిస్తే, నువ్వు దాన్ని కొనసాగిస్తే, నీవు నిశ్చయముగా నీవు పలుకుచున్న వాక్య ప్రత్యక్షత, వాక్య నెరవేర్పు నీ జీవితంలో ఖచ్చితంగా నీవు చూస్తావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అందుకని వాక్యంలో రాయబడింది, యాకోబు పత్రిక ఏమనుంది? యాకోబు పత్రిక, నీ హృదయమందు నాటబడిన వాక్యమే మనలను రక్షిస్తుంది. ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ ఎన్గ్రాఫ్టెడ్ విల్ సేవ్ యువర్ సోల్. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1. యాకోబు పత్రిక మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవం. 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించగల శక్తిగల దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. నౌ యు షుడ్ అండర్స్టాండ్, నాటబడిన వాక్యమే నిన్ను రక్షిస్తుంది. దట్స్ ద స్క్రిప్చర్ దేర్. నాటబడిన వాక్యమే. ఇంగ్లీష్ బైబిల్లో ద వర్డ్ దట్ ఈస్ ఎన్గ్రాఫ్టెడ్ ఈస్ ఏబుల్ టు సేవ్ యువర్ సోల్. ద వర్డ్ దట్ ఈస్ ఎన్గ్రాఫ్టెడ్ అంటే మాట అంటుగట్టబడినది. ఈ మధ్య మాకు తెలిసిన
ఒక 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 కంకుల్కి ఈ బైపాస్ సర్జరీ జరిగింది. వాళ్ళు దానికి ఏం సర్జరీ అంటే గ్రాఫ్టింగ్ అంటున్నారు. గ్రాఫ్టింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాలు దగ్గర కానీ ఎక్కడి నుంచి అయినా ఒక నరాన్ని తీసి కట్ చేసి ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ దాన్ని మళ్ళీ వేరే వేరే రూట్ ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ ఇది క్లోజ్ చేసేస్తారు. అది గ్రాఫ్టింగ్. దాదాపు 3 చోట్ల ఆయనకు అట్లా కట్ చేసి అవి తీసి పెట్టారు. ఈ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసి అక్కడ నుంచి తీసి మరలా ఇక్కడ ఎలా నేను ఆలోచిస్తాను. దాదాపు 6-7 అవర్స్ సర్జరీ పట్టింది ఆ రోజు. నేను అక్కడే కూర్చొని ఆలోచిస్తా ఉన్నా, ఇక్కడ ఓపెన్ చేయటం ఏంటి, అక్కడ తీసి కట్ చేయటం ఏంటి, మరలా తీసి దీన్ని ఇక్కడ అంటించడం ఏంటి. నువ్వు ఇప్పుడు అది అతకాలి లోపలికి వెళ్ళిన తర్వాత. నేను అక్కడ నా దగ్గర తెలిసి డాక్టర్ కూర్చొని ఉంటే అడుగుతాను ఎలా చేస్తారంటే, మీరు ఎక్కువ కంగారు పడబాకండి సార్, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు ఏం చేస్తే అది అవుతుందో, మనం ఎక్కువ ఆలోచించకూడదు. నో ఐ బిగాన్ టు థింక్ అబౌట్ ఇట్. దే ఆర్ కాలింగ్ ఇట్ గ్రాఫ్టింగ్. మీరు బాగా ఈ మొక్కలు ఈ చెట్లు అంటే బాగా ఆసక్తి ఉన్న వాళ్ళని అడిగితే కూడా చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొమ్మని ఇట్లా కట్ చేసి ఇంకో కొమ్మని తీసుకొని వచ్చి 2 వేరు ప్లాంట్స్ తీసుకొచ్చి వారు ఆ స్కిన్ కట్ చేసి వారు రెండింటిని అంటిస్తారు. అది గ్రాఫ్టింగ్. ఇట్ హ్యాస్ టు స్టిక్ టు ఇట్. ఆ స్కిన్ ఆ పైన స్కిన్ తీసేది అది ఇట్ హ్యాస్ టు స్టిక్ టు ఇట్. అది దాన్ని కంటినప్పుడు ఏమవుతుందంటే ఆ లైఫ్ షేర్ అవుతుంది, దీంట్లో ఉన్న జీవం షేర్ అవుతుంది. అండ్ ద ట్రీ బిగిన్స్ టు లివ్. ఆ చెట్టు బ్రతకటం ఆరంభిస్తుంది. నా వాక్యం ఏం చేయాలంటే అట్లా గ్రాఫ్ట్ చేయబడాలి నీ హృదయంలో. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీ హల్లెలూయా అసలు బాలేదు, ఇంకా అసలు బాలేదు. అంటే ఏం చేయాలంటే నువ్వు ఇప్పుడు ఈ అంటు కట్టడానికి బ్రదర్ కరెక్టేనా, ఈ గ్రాఫ్ట్ చేయడానికి ఏం చేస్తారంటే కట్ చేయాలి, ఆ స్కిన్ చేయాలి. ఈ లోపల దీన్నే వాక్యం ఏమంటే సున్నతి. నూతన నిబంధన సున్నతి ఏంటంటే హృదయమందు జరుగు సున్నతి. ఇది నీ శరీరం అందు సున్నతి కాదు. సున్నతి అంటే టు కట్ అవే. సున్నతి అంటే కట్ చేయటం, దాని నుంచి వేరు చేయబడటం. సున్నతి అంటే పాత నిబంధన దినములో శరీరం అందు సున్నతి చేయబడేది, కానీ నూతన నిబంధన దినములో ఏంటి, నీ హృదయం అందు సున్నతి. ఏంటి, నీ పైన ఉన్న ఆ లేయర్ కట్ చేయబడాలి, అది సున్నతి చేయబడాలి, అది తీసివేయబడాలి. ద అవుటర్ స్కిన్, ఆ పైన ఉన్న అవిశ్వాసం అవ్వచ్చు, సందేహం అవ్వచ్చు, నీ సొంత జ్ఞానం అవ్వచ్చు, నీ థియాలజీ అవ్వచ్చు, నీ ఫిలాసఫీ అవ్వచ్చు, లేదంటే నీకున్న క్వశ్చన్స్ అవ్వచ్చు, నీకున్నవి ఏవైనా అవ్వచ్చు. యూ నీడ్ టు కట్ దట్ అవుట్. నీవు దాన్ని తీసేసి ఆ పైన చర్మమును చెక్కి, ఆ పైన ఉన్న అహంకారమును చెక్కి, ఈ వాక్యమును తీసుకొని దానికి నువ్వు అంటు కట్టగలిగితే ఈ నాటబడిన వాక్యం, ఈ అంటు కట్టబడిన వాక్యమే నేను రక్షించే వాక్యముగా మార్చబడుతుంది. అర్థమైందా మీకు నేను చెప్పేది? సో వాట్ యు నీడ్ టు డూ, నువ్వేం చేయాలంటే ఎన్గ్రాఫ్ట్ ద వర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుడు నీకు ధనం అడిగితే ధనం ఇవ్వకపోవచ్చు, కారు అడిగితే కారు ఇవ్వకపోవచ్చు, ఇల్లు అడిగితే ఇల్లు ఇవ్వకపోవచ్చు, కానీ అవన్నీ కలిగిన వాక్యాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. హి హస్ గివెన్ యు ద వర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ఐ యామ్ టెల్లింగ్ యు, ఈ వాక్యము నీ ఆత్మలో నాటుకున్నప్పుడు నేను చెప్తున్నాను, కారేంటి, ఇల్లేంటి, గృహం ఏంటి, నేను చెప్తున్నాను అమ్మా, నువ్వు అడగనివి కూడా దేవుడిని ఎందుకు తీసుకొని వస్తాడు. ఎందుకని? ద వర్డ్ హ్యాస్ ద క్రియేటివ్ ఫోర్స్ ఇన్ ఇట్. ఈ వాక్యములో సృష్టించగలిగిన శక్తి దాగి ఉన్నది. ఆమేన్. మాటలు అర్థమవుతున్నాయా? అందుకని చాలా రోజుల నుంచి పాస్టర్ గారు నేను ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నానండి, చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, నాకు ఇంకా ఏం కనపట్ల. ఎందుకు కనపట్ల? వాక్యము నీ యొద్దను, నీ నోటును, నీ హృదయమందు ఉన్నది. దాంట్లోనే ఇల్లు ఉంది. స్పీక్ అంటిల్ ఇట్ బికమ్స్ ఎ హౌస్. అది ఇల్లుగా మారినంత వరకు మాట్లాడు. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. వివాహమైంది, నాకు సంతానం లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తున్నారు, ఎలా కలుగుతా నాకు అర్థం కావట్లేదు. హలో, వాక్యము నీ యొద్దను, నీ నోటును చెప్పాలి. ఎక్కడుంది? మీ హృదయంలో ఉంది. స్పీక్ అంటిల్ యు బికమ్ ఎ మదర్, యు బికమ్ ఎ ఫాదర్. నువ్వు తండ్రి కాగునంత వరకు మాట్లాడు, తల్లి కాగునంత వరకు మాట్లాడు. ఆ వాక్యమును పలుకు, ప్రవచనమెత్తిలాగు పలుకు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. పెంతెకోస్తు దినమున ఆ యొక్క పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పేతురు నిలబడి మాట్లాడుతూ చెప్పిన మాట, అపోస్తల కార్యములు 2:17 ఏమన్నాడు? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మీరు ఇంకా సరిగ్గా చెప్పట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంత్య దినములలో మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్
you to prophesy. I'm telling you, మన మంచి దినాల్లో దేవుడు తన ఆత్మను ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ప్రవచించినట్లు. నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. నేను ప్రవచన వరమును గురించి మాట్లాడట్లా. కనపడిన వాళ్ళందరికీ నీలో చీకటి కనిపిస్తుంది, నీలో వెలుగు కనిపిస్తుంది, నీలో మరణం కనిపిస్తుంది, నీ పైన ఏదో నల్ల మేఘం, ఇవన్నీ కాదు, దాని గురించి మాట్లాడట్లా. అందరితో మాట్లాడకముందు నీతో మాట్లాడుకోమంటున్నా. నేను నీ పరిస్థితితో మాట్లాడుకోమంటున్నా. నీ కొడుకుల విషయం, నీ కుమార్తెల విషయం, నీ ఇంటి విషయం, నీ జీవితం విషయం, నీ భవిష్యత్తు విషయం, నీకు సంబంధించిన prophesy to yourself. నీతో నీవు వాక్యమును పలుకుట గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇఫ్ యూ క్యాన్ డూ దాట్, నేను చెప్తున్నాను, నువ్వు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నీ విడుదలను నీ మాటల ద్వారా నువ్వు ముద్రిస్తూ ఉన్నావు. యువర్ సీలింగ్ యువర్ డెలివరెన్స్ త్రూ యువర్ వర్డ్స్. హల్లెలూయా. అర్థమవుతుందా నేను మాట్లాడేది? దిస్ ఇస్ పవర్ఫుల్. వాక్యము నీ యొద్ద, వాక్యము నీ యొద్ద, వాక్యము నీ నోట. ఎంత పవర్ఫుల్ సొల్యూషన్ మన దగ్గర పెట్టుకొని మనం నిస్సహాయులుగా ఉంటే మనం ఏం పొందలేం. సో మీరు ఇంటికి వెళ్ళి చేయాల్సిన పని ఏంటో తెలుసా? అసలు దేవుడు ఏం చేయాలని కోరుతున్నారు మీరు లిస్ట్ అవుట్ చేశారు? ఎప్పుడైనా రాశారా? డూ యూ హ్యావ్ ఎ ప్రేయర్ జర్నల్? హ్యావ్ యూ రిటన్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఫర్ యూ? రాసిన తర్వాత దానికి సంబంధించిన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాన్ని పొందుకున్నారా? హ్యావ్ యూ లొకేటెడ్ ద ప్రామిస్? హోంవర్క్ చేయాలా? ఇఫ్ యు ఆర్ గుడ్ బిలీవర్ కొంచెం హోంవర్క్ చేయాలి. మనం అవన్నీ చేయం. చాలామంది పిల్లలు హోంవర్క్ పక్కన వాళ్ళతో రాయిస్తుంటారు. చిన్నప్పుడు అలా చాలామంది నాకు హెల్ప్ చేశారు. కమాన్, ఇక్కడ సరిపోదు. ఇక్కడ ఇట్లా కావదు. ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్. ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్. లొకేట్ ద ప్రామిస్. వాగ్దానం తీసుకో. ఎందుకని? ఆ వాక్యములోనే నువ్వు నమ్ముచున్నదంతా కూడా దాగి ఉంది. హల్లెలూయా. రక్షణ ఎలా కలుగుతుంది? అది పౌలు చెప్తా ఉన్నాడు. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది. నేను మరలా చెప్తున్నా, పాపాలు ఒప్పుకుంటే కాదు రక్షణ, యేసు దేవుడని ఒప్పుకుంటే రక్షణ. సింపుల్ ట్రూత్. చాలామంది నా ఇంకా పాపాలను ఎక్కడ ఒప్పుకుంటాం? మీ వయసు ఎంత? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు పుట్టి? ఒక 20 అనుకుందాం, ఒక 25 అనుకుందాం. 25 సంవత్సరాల పాపాలు లిస్ట్ రాయండి. ఒప్పుకుంటారా? గుర్తున్నాయా? జరిగేది కాదు. ఇట్లాంటి ఒక ముసుగు పెడతారు చాలామంది. ఇంకా రాని బయటికి రాని ఒప్పుకో ఈలోపు చచ్చిపోతాడు. దేవుడు అన్నాడు, అవసరం లేదు నాయన. ప్రభా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుని వచ్చినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండి అయిపోయింది. ఎక్కడ ఒప్పుకున్నాడు? ఆయన దేవుడని ఒప్పుకున్నాడు అంతే. చాలామంది ఇంకా నువ్వు ఒప్పుకొనవి ఉన్నాయి, ఇంకా ఒప్పుకొని ఉన్నాయి. నిజంగా ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నేను పాపినని ఒప్పుకోవాలి, ఆయన దేవుడని ఒప్పుకోవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. వీళ్ళు మేధావులు ఉంటారు కదా. మరి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఉంది కదా, ఏలియనగా ఏమనుంది? మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఏం చేస్తున్నాడు? మన పాపములను మన పవిత్రులుగా చేస్తాడు. మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఏంటది? ఈజ్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్. పత్రికలు విశ్వాసులకు రాయబడ్డాయి, సంఘానికి రాయబడ్డాయి. కొత్తగా రక్షించబడే వారికి రాయబడిన మాట కాదు అది. రక్షించబడిన విశ్వాసి దేవునికి అవిధేయుడైనప్పుడు, పడిపోయినప్పుడు నువ్వు గో అండ్ కన్ఫెస్ యువర్ సిన్ దేర్. నువ్వు అప్పటికప్పుడు మన పాపములు మనం ఒప్పుకుంటే, నేను పాపం చేశాను ఒప్పుకుంటే, మనం ఆయన క్షమించి ప్రతి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నో బట్ వెన్ యూ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్, ద కాన్సెప్ట్ హియర్ ఈస్, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, నీ హృదయమందు విశ్వసించి నోటితో పలికితేనే అన్ని అద్భుతాల్లో కల్లా అతి గొప్ప అద్భుతం, అన్నిటికంటే అతి శ్రేష్టమైన బ్లెస్సింగ్ రక్షణ అంత ఈజీగా వచ్చేస్తే, అమ్మా మీ ఉద్యోగం రాదా? మీ పిల్లలకు పెళ్ళి అవుదా? మీరు గృహం కట్టుకోలేరా? మీ జీవితంలో దేవుని కార్యాలు చూడరా? మీ ఆరోగ్యం బాగుపడదా? రక్షణ హృదయమందు విశ్వసించి నోటితో పలుకుట ద్వారానే రక్షణ కలిగితే, హృదయమందు విశ్వసించి నోటితో పలుకుతే యేసుప్రభుదే అన్నాడు, ఎవడైనా నీ కొండను చూసి కంటిన్యూ. మీరు ఫెయిత్ సెంటర్ విశ్వాసులు అయితే మార్కు 11:23 రావాలి. ఇప్పుడు చాలాసార్లు చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత 100 సార్లు రాయండి. ఇంపోజిషన్, నో నాట్ ఇంపోజిషన్, లెర్న్ ది స్క్రిప్చర్. ఇవి వచ్చిన మీ హృదయంలో స్థిరపడాలి. ఎవడైనా నీ కొండను చూసి తానెత్తబడి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక
తాను చెప్పినది జరుగునని నమ్మిన అప్పుడు వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుప్రభు చెప్పాడు. No, when you look at a mountain, ఒక కొండను చూసి నువ్వు దాంతో మాట్లాడితే ఇట్ విల్ హ్యాపెన్, అది జరుగుతుంది. ఎందుకని నీ హృదయం మందు విశ్వసించావు కనుక. అందుకని అలైన్ యువర్ మౌత్ టు యువర్ స్పిరిట్ ఆర్ టు యువర్ హార్ట్. నేను అదే చెప్తున్నాను, ఈ వాక్యం ఏ వాక్యం నేను రక్షిస్తుందంటే నీ హృదయం మందు నాటబడిన వాక్యం, ద ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు నా గ్రాఫ్టింగ్లోకి రావాలి. ఆ ఎన్గ్రాఫ్టింగ్, దేవుని వాక్యమును హృదయంలో అంటు కట్టుకోవటం. అది ఎలాగ సాధ్యమైంది? త్రూ మెడిటేషన్, వాక్యమును ధ్యానించుట ద్వారా. హల్లెలూయా, కమ్ ఆన్ లార్డ్, హల్లెలూయా. There has to be an agreement between what is in the heart and what is in your mouth. నీ నోటిలో ఉన్నదానికి నీ హృదయమందు ఉన్నదానికి మధ్య అనుసంధానము జరగాలి. ఒకవేళ అగ్రిమెంట్ లేకపోతే, ఆ రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించకపోతే నువ్వు మాట్లాడుచున్నది నెరవేర్చబడదు. చాలా మంది పాస్టర్ నేను మాట్లాడుతూ నవ్వట్లేదు. కారణం ఏంటంటే నీ హృదయమందు నీ నోటిలో ఉన్నది రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించట్లేదు. నువ్వు గ్రహించాలి ఆ విషయాన్ని. The engrafted word is able to save your soul. ఇది చాలా పవర్ఫుల్ మాట నేను చెప్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి ఏమన్నాడు అబ్రహాంతో మాట్లాడుతూ దేవుడు. ఆదికాండము 12వ అధ్యాయం, ద లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ టుడే. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. మొదటి వచనం నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. మీరందరూ చెప్పండి నీ యందు. అందరు చెప్పాలి నీ యందు. ఇంకా బిగ్గరగా చెప్పాలి నీ యందు. అరే ఇంకా 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 బిగ్గరగా లావుడరా నీ యందు. ఏమన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఎట్లాగా? కెన్ సంబడి ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ? అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం నా భూమి యొక్క సమస్త వంశములు, all the people of the nations of the world, సమస్త వంశములు నీ యందు దీవించబడతారు. అంటే నేను అంటాను, గాడ్ హ్యాస్ ప్లేస్ సంథింగ్ ఇన్ అబ్రహాం. అబ్రహాములో దేవుడు ఉంచాడు భూమి యొక్క సమస్త వంశములను దీవించే ఒక శక్తిని, అందరూ దీవించబడే ఒక బలమైన శక్తిని దేవుడు అబ్రహాములో ఉంచాడు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అంటే ఎలా దీవించాడు? సమస్త వంశం ఎలా దీవించబడ్డాడు. అబ్రహాములో నుంచి వచ్చిన వారే ఈ రోజున దుబాయ్, అబ్రహాం నుండి వచ్చిన వారు ఈ రోజున ఆ యొక్క అరబ్ కంట్రీస్లో ఉన్న అంటే అబ్రహాములో ఏమున్నాయంటే ఆయిల్ రిక్స్ ఉన్నాయి. అబ్రహాములో ఏమున్నాయంటే విస్తారమైన. ఈ రోజున మీరు కువైట్ దేశాలు అటువైపు వెళ్తే చాలా, నేను మొన్న డాక్టర్తో మాడుతూ ఉంటే అక్కడ ఆ దేశం నుంచి మాట్లాడుతా, బ్రదర్ నేను ఊరికి అడిగా మాట్లాడు, మీకు అక్కడ పెట్రోల్ రేట్ ఎంత అంటే, పెట్రోల్ కంటే వాటర్ ఖరీదు ఎక్కువ సార్ అన్నాడు. మాకు చాలా చీప్ సార్ ఇక్కడ ఫ్యూయల్. ఇవన్నీ ఎక్కడున్నాయి? మీరు కువైట్లో ఉన్నాయనుకున్నారు, కాదు దేవుడు అబ్రహాములో ఉంచాడు. హల్లెలూయా. అంటే కొన్ని బిజినెస్లు దేవుడు అబ్రహాములో ఉంచాడు. తరతరములు బ్రతకటానికి కావాల్సిన దేవుడు అబ్రహాం. అందుకని మీరు చూడండి, దానికి ముందు అదంతా ఎడారి, అరణ్య ప్రాంతాలు ఇవన్నీ ఎలా ఏర్పాటు చేయబడ్డాయంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక్కడు ఆ ప్రాంతంలో నడిచాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అందుకనే ఎడారి ఈ రోజున గొప్ప సంపన్న దేశముగా మార్చబడింది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ. నీ జీవితమునకు కావాల్సిన సమస్తం దేవుడు నీలోనే ఉంచాడు. నీ భవిష్యత్తుకు కావాల్సిన దేవుడు నీలో ఉంచాడు. ఆయన తన ఆత్మ ద్వారా నీలో ఉంచాడు. కమ్ ఆన్ హల్లెలూయా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు దీవించబడును. అబ్రహాంకి అర్థం కాల, నా యంద ఏముంది నాలో? వెంటనే ఆ నెక్స్ట్ వచనంలో చూస్తే అబ్రహాము ఏం చేశాడు? యెహోవా వర్స్ 4, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చెప్పాలి ఏం చేశాడు అబ్రహాము? అందరు చదవండి ఆ మాట, ఫస్ట్ మాట. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. మీరు అందరు చదవలేదు, మరలా అందరు కలిసి 1 2 3 గో. ఇంకొకసారి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం. నౌ Abraham went according to the word of the Lord.
ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో ఆ మాట చెప్పాడో, అబ్రహాము ఆ మాటను బట్టి, దేవుని మాటను బట్టి వెళ్ళాడు. ఏం జరిగింది తెలుసా? ఆ మాట అబ్రహాములో సమస్తమును సృష్టించడం ఆరంభించింది. అతనిలో సమస్త వంశములు దీవించబడ్డాయి. అమ్మా, అబ్రహాముతో దేవుడి మాట మాట్లాడినాడు. అబ్రహాముకు పిల్లలు ఉన్నారా? లేరు. అబ్రహాముతో దేవుడి మాట చెప్పినప్పుడు అబ్రహాము మృతతుల్యుడు, 75 సంవత్సరాల వృద్ధుడు, పిల్లలు పుట్టే అవకాశం లేదు అబ్రహాముకు. దేవుడు అన్నాడు, కానీ నీలో వంశములన్నీ దీవించబడే సామర్థ్యం పెట్టాను అబ్రహాం అన్నాడు. వా, నిన్ను చూస్తే నీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు, మీ పరిస్థితి చూస్తే మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు. డోంట్ టూ మచ్ డిపెండ్ అపాన్ యువర్ ఫ్లెష్లీ థింగ్స్. మీ శరీర సంబంధమైన స్నేహాలు, మీకున్న కనెక్షన్స్, మీకున్న ఇన్ఫ్లుయెన్స్, మీకున్న జ్ఞానం, వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. బట్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ యువర్ స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే దేవుడు నీ హృదయంలో, నీ ఆత్మలో ఒక ఉన్నతమైన, తరగని ఒక నిధిని దేవుడు ఉంచాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అదేంటంటే ఆయన వాక్యము. ఆ వాక్యములోనే సమస్తం ఉంది. యువర్ ఫ్యూచర్, మీ జీవితంలో కావాల్సిన సమస్తము అందుకనే వాక్యంలో ఉంది. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ ద ఎబిలిటీ టు క్రియేట్ వెల్త్. భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యము కలుగు చేయవాడు నీ జ్ఞానము కాదు, మనుషులు కాదు, దేవుడు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు నేను ఇక్కడ వాక్యం విన్న వాళ్ళు, మీలో కనీసం ఒక 20 మంది ఈరోజు నేను చెప్పిన ప్రిన్సిపల్ని కనుక ఫాలో అవ్వగలిగితే, మీ 20 మంది మీరు కొన్ని దేశాలను బ్రతికించగలిగిన సామర్థ్యాన్ని పొందుకోగలుగుతారు. హల్లెలూయా. ఈ 20 మంది నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్. నౌ లిజన్, ఎందుకంటే దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. ఈ వాక్యము నీ హృదయంలో భద్రము చేసుకొని, ఈ వాక్యము నీ నోటుతో పలకటం ఆరంభిస్తే, బీ డిలిజెంట్. ఏమి చేయొద్దు రోజంతా. జస్ట్ స్పీక్ ద వర్డ్ టు యువర్ సెల్ఫ్. ఇదే పని. ఎవరెవరిని అనుకోనియండి, స్పీక్ ద వర్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఆ వాక్యము మిమ్మల్ని ఫలభరితమైన వ్యక్తిగా మారుస్తుంది. ఆ వాక్యము, అబ్బా నేను చెప్తున్నాను అమ్మా, మీలో దేవుడు ఉంచిన ఆ నిధిని బయటికి తీసుకొని వస్తుంది. అండ్ యూ విల్ బిగిన్ టు క్రియేట్ థింగ్స్ బై స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ చాలా మందికి ఏం కావాలంటే, చాలా పెద్ద ఏమంటారు, చాలా పెద్ద ప్రిన్సిపల్స్ కావాలి, కఠినమైన ప్రిన్సిపల్స్ కావాలి, చేయలేనంత విస్తారమైన కావాలి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ నౌ, దిస్ ప్రిన్సిపల్, ఈ ఒక్క ప్రిన్సిపల్ చాలు. నేను నిన్న ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో. నాకు తెలియదు అప్పటికి మై వైఫ్ హ్యావ్ పోస్టెడ్ ఇన్ ద మినిస్ట్రీ టీమ్ గ్రూప్లో పోస్ట్ చేశారు. నాకు తెలియదు. నేను అది తనకు చూపిస్తుంటే, నేను చూస్తామంటే తను చూసి, నేను గ్రూప్లో పోస్ట్ చూసావంటే నేను చూడలేదు, నాకు తెలియదు అన్నాను. మీకు ఆ రీల్ దొరికితే చూడండి. ఏ రీల్ పాస్టర్ గారు? జస్ట్ 59 seconds, 1 minute రీల్ అది. ఒక వ్యక్తి ఒక మిలియనీర్ని, ఒక మల్టీ మిలియనీర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఒకే ఒక నిమిషం ఉంది, ఒక్క నిమిషమే ఆ రీల్. కోటీశ్వరుడు యుఎస్లో రోల్స్ రాయ్స్ కారులో దిగ్గానే ఇతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వెళ్ళి, సార్ జస్ట్ గివ్ మీ అ మినిట్, కెన్ ఐ జస్ట్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్? ఎస్ ప్లీజ్. ఈస్ దిస్ ఎ రోల్స్ రాయ్స్? ఇది రోల్స్ రాయ్స్ కారా? ఎస్ సార్, రోల్స్ రాయ్స్. అంటే అప్పుడు ఆయన అడిగాడు, అంటే సో ఆర్ యు రిచ్ మ్యాన్? ఎస్, ఐఎమ్ వెరీ రిచ్, నేను చాలా ధనవంతుడిని. మీకు ఆ రీల్ కావాలంటే ఐ విల్ టెల్ ద మీడియా టీమ్ టు జస్ట్ సర్క్యులేట్ ఓవర్ ద ఫెయిత్ సెంటర్ బ్రాడ్కాస్ట్ లిస్ట్లో మీకు వాట్సాప్లోకి వస్తుంది. యూ కెన్ వాచ్ ఇట్. మీకు కావాలంటే, ఎవరికైనా కావాలి, వాంట్ టు సీ ఇట్, చూడాలనుకుంటే వీ విల్ సెండ్ ఇట్ టు యూ. యా. సో ఆయన చెప్తా ఉన్నాడు, సో వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాఫిట్ దట్ యు మేడ్ ఇన్ ఎ ఇయర్? ఇన్ని సంవత్సరాల్లో మీరు హైయెస్ట్ ప్రాఫిట్ ఎంత చేశారు ఒక సంవత్సరంలో? అంటే ఆయన అన్నాడు 15 million అన్నాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేది, $15 million అంటే ఎస్, $15 million. $15 million ఒక్క సంవత్సరం? ఎస్, 1 year. అన్నాడు, ఇంతకుముందు హ్యావ్ యు ఎవర్ బ్రోక్ ఇన్ యువర్ బిజినెస్? అంటే ఆయన అన్నాడు, నా స్టార్టింగ్ ఇయర్స్ అంతా బ్రోకే, నేను ఏమీ లేదు. కానీ తర్వాత ఐ కేమ్ ఇన్ టు బిజినెస్, నేను తర్వాత ప్రాఫిట్స్ చేశా. కానీ మధ్యలో మళ్ళీ వెనక్కి వెళ్ళా నేను కొంతకాలం. ఆ తర్వాత నేను కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాను. ఇంకా నా జీవితంలో, నా భవిష్యత్తులో ఇక ఎన్నటికీ మరలా నేను అలాగా బ్రోక్ అవ్వకూడదని, నేను మరలా నష్టపోకూడదని నేను అంత సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు అన్నాడు. అంటే
అప్పుడు ఆయన అడిగాడు, ఈస్ దర్ ఎనీ వన్ థింగ్ దట్ యు వాంట్ టెల్, సంథింగ్ లైక్ దట్, ఆర్ డు యు బిలీవ్ ఇన్ జీసస్ అని అడిగితే అన్నాడు, ఎస్ ఐ బిలీవ్ ఇన్ జీసస్, నేను యేసు ప్రభు నమ్ముతాను, ఐఎమ్ ఎ బిలీవర్, ఐ రీడ్ ద వర్డ్. అతను చెప్తాను, నేను వాక్యం చదువుతాను. అని ఏమన్నా తెలుసా, నా బిజినెస్లో కూడా ప్రతి చిన్నది నేను వాక్యంలో చదివి వాక్యంలో ఉంటేనే చేస్తాను, వాక్యం లేకపోతే అది చేయను అన్నాడు. సో నాకు ఇంత సక్సెస్ ఇచ్చిన దేవుని వాక్యమే. ఐ వాజ్ షాక్డ్. నేను మేబీ యూ షుడ్ సీ దట్, మీరు చూడాలి అది. అది కేవలం వాక్యం. అప్పుడు అన్నాడు, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ అడ్వైస్ ఫర్ ద యంగ్ మెన్. యవనస్తులందరికీ ఇచ్చిన అడ్వైస్ని బట్టి. బికాజ్ మనం ఏంటంటే ఊరంతా పడి తిరుగుతాం, రాత్రులు మీరు చదవద్దంటల్లా. వాక్యం అంటే భలే నిర్లక్ష్యం. ఒక్క వచనం చదివితే చాలా బిల్డప్ మనకి. ఏమనుకో, తెలుగులో మాట్లాడుతున్నా. క్యాలెండర్లో ఒక్క వచనం చదివితే చాలా పెద్ద పరలోకాన్ని ఉద్ధరించామనుకుంటారు. మందిరానికి టయానికి రావటానికే తర్వాత మట్టొద్దులేండి. మీకు తెలుసు, మీరు అనుకున్నదే కరెక్టే, మీరందరూ ఉద్యోగస్తులే. బట్ యు గో టు చర్చ్, యు గో టు యువర్ ఆఫీస్ ఆన్ టైం, పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. బట్ వెన్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, నిదానంగా బల్ల అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు, బల్ల టైంలో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. నాకు అర్థం కాదు. మీరే జవాబు, మీరే ఉత్తరవాది మీ జీవితానికి. యువర్ రెస్పాన్సిబుల్, మీరే బాధ్యులు. బట్ స్టడీయింగ్ ద వర్డ్, అసలు కొంతమంది ఎంత సోమరులంటే, నేను చెప్తున్నాను, ఎంత సోమరులంటే వాక్యం చదవరు. మీ బైబిల్ చూసి చెప్పేయచ్చు. కొంతమంది చర్చికి వస్తే బైబిల్ కూడా తెచ్చుకోరు. సరే, వాళ్ళు పక్కన పెడితే, కొంతమంది వస్తే ఏ బైబిల్ కనిపిస్తే తెచ్చుకుంటారు తెలుసా. అంటే వాళ్ళకు సొంత బైబిల్ ఉండదు. హలో, వింటున్నారా? మీ గురించే మాట్లాడుతున్నా. వెన్ యూ రీడ్ ద వర్డ్, అసలు సమయాన్ని వాక్యంలో గడిపి, వాట్ యు వాంట్ టు బికమ్. నువ్వు బాగా చదివేసి ఓన్లీ చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? శరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు నిలబడి వాక్యంలో ఉంది, వేరుండదు. బట్ యు నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద వర్డ్. వాక్యమునకు సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన లేకుండా, నేను చెప్తున్నాను, యూ కెన్ నెవర్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. డబ్బు సంపాదించడం ఈజీయే, ఏ పని చేసినా డబ్బులు వస్తుంది ఈ రోజుల్లో. ఎస్ ఆర్ నో? బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ యూ బీయింగ్ సక్సెస్ఫుల్. నేను సక్సెస్ గురించి మాట్లాడుతున్నా, విజయముల గురించి మాట్లాడుతున్నా. ఒక తరము కొరకు నువ్వు నిలబడే ఒక దీవెనగా ఉండటం గురించి మాట్లాడుతున్నా నేను. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకనే హూ ఎవర్ ఫాలోస్ దిస్ ప్రిన్సిపల్ ఐఎమ్ టెలింగ్, బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఫాలో దిస్ ప్రిన్సిపల్. నన్ను తృణీకరించేవారు, యు గో అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ డోంట్ వాంట్ టు టెల్. నన్ను తృణీకరించారు, వాక్యంలో ఉంది ఏమవుతుందో. మీరు ఆ కోవలోకి వెళ్ళకూడదు అనేది నా ప్రార్థన. Come on, hallelujah. Love God, honor His presence, love the word of God, and వాక్యమును ప్రేమించండి. Take the word, get it engrafted into your spirit. ఆ వాక్యము మీ హృదయంలో అంటు కట్టుకోనండి. And become the top class person in the city. ఈ పట్టణంలో అతి ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడే వాక్యము ద్వారా నీ ఎద్దుకు రావాలి. అందరూ వచ్చి నీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి సక్సెస్ ప్రిన్సిపల్. నీ దగ్గరకు వచ్చి ఎలాగ హౌ యు బికమ్ సక్సెస్, నువ్వు ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యావు నాకు చెప్పు. నీకులాగా మేము కూడా కష్టపడ్డాం, కానీ నీకున్న సక్సెస్ మాకు లేదు. ఎట్లాగా హౌ అండ్ యు బిగిన్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దెమ్. హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. కమ్ ఆన్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మీ వృత్తి ఏదైనా నేను చెప్తున్నాను, మీ దీవెన దేవుని వాక్యంలోనే. Get the word in your spirit. Get the word in your spirit. Get the word in your spirit. వాక్యము మీ హృదయంలో నాటుకోనండి. And then begin to see God working in your lives. Hallelujah.